బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రామ జన్మభూమి ఎడిషన్ వాచ్ ధరించడం వివాదానికి దారితీస్తుంది. ముస్లిం మతాధికారులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ అన్ని మతాలను గౌరవిస్తాడని ఆయన అభిమానులు దీన్ని ఖండిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా సికిందర్ విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఇది వివాదం చర్చనీయాంశంగా ఉంది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ ఈ నెల 30న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ప్రత్యేకమైన గడియారాన్ని ధరించి పోజులు ఇవ్వటం జరిగింది. సల్మాన్ అభిమానుల దృష్టిని ఇది బాగా ఆకర్షించింది. అయితే ఇదే సమయంలో వివాదాస్పదం కూడా అయింది. సల్మాన్ రామ జన్మభూమి వాచ్ ధరించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. సల్మాన్ తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సల్మాన్ ఖాన్ రామ మందిరానికి సంబంధించిన వాచ్ను ధరించడం, ముస్లింగా ఉన్నప్పుడు అలాంటి గడియారాన్ని ధరించడం హరాం అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్కి చెందిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ సల్మాన్ పై విమర్శలు చేయడం జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ అతను ముస్లిం, మరి ఇలాంటి వాచ్ ధరించడం సరైందైనా అని సల్మాన్ ఖాన్ అయినా లేదా ఇతర ముస్లిం అయినా రామ మందిరాన్ని లేదా మరే ఇతర ముస్లిమేతర అంశాలను ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని, దాన్ని హరాంగా పరిగణిస్తారని, షరియా సూత్రాలు పాటించాలని సల్మాన్ని కోరుతున్నానని మౌలానా రజ్వీ డిమాండ్ చేయటం జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ జాకపన్కో ఎపిక్ రామ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్ ధరించాడు. దీని ధర దాదాపుగా 34 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ సల్మాన్ ఖాన్ చిత్రం సికిందర్ విడుదల సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఈ వివాదం చర్చనీయాంశంగా ఉంది. అలానే సల్మాన్ ఖాన్ ప్రతి వినాయక చవితికి ప్రతి సంవత్సరము తన ఇంట్లోనే కింద సెల్లార్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయటము, దానికి బాలీవుడ్ ప్రముఖుల్ని, నటీనటుల్ని అందరినీ ఆహ్వానించటము, ఆ వేడుకలు ఘనంగా చేయటం, అలానే వినాయక నిమజ్జనానికి కూడా అతను చాలా సందడిగా చేయటం, నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సినిమా నటులకి ఇలాంటి మతపరమైన రెస్ట్రిక్షన్స్, ఇలాంటి నియమ నిబంధనలు అనేది పెద్దగా పాటించారు. కానీ సల్మాన్ ఖాన్ విషయంలో మాత్రం అతను బొట్టు పెట్టుకొని వినాయక చవితికి అతను గణపతి పూజల్లో పాల్గొనడం అటువంటివి కూడా చేస్తాడు. కానీ ఇప్పుడు ముస్లిం సంఘాలు మాత్రం ఈ విషయాన్ని ఎత్తి చూపి దుమారం రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ అయితే ఇటువంటివి పట్టించుకునే పరిస్థితిలో లేనట్టు తన పని తాను చేసుకుపోతున్నాడు.